పేబ్యాక్ టు సొసైటీ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మన మార్చి 8వ రోజు ఆగ్రా మీటింగ్లో చెప్పినటువంటి మరి పేబ్యాక్ టు సొసైటీ నినాదం కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు, ఈరోజు మనం చర్చిస్తున్నాము. సో ఇప్పుడు ఇంతవరకు మరి నరసయ్య గౌడ్ గారు మరి డాక్టర్ జయరామ్ గారు మాట్లాడారు. ఇప్పుడు మనతోటి మరి సిబి ప్రసాద్ గారు మరి నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షులు తెలంగాణ స్టేటు మనతోటి జాయిన్ అయ్యారు. సో ప్రసాద్ గారు, మీరు మరి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు, మరి ఏ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలా పేబ్యాక్ టు సొసైటీ అనే నినాదము, మరి అప్పుడే అంబేద్కర్ గారు కన్నా కళలు నిజం అవుతాయి అనేది ఒక ఆశ ఉంది. సో దాన్ని ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు? అందరికీ జై భీమ్. ఆగ్రాలో 1956 మార్చి 18 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాము వెలుబుచ్చిన ఆవేదన మొత్తం యావత్ జాతిని కదిలించింది. అది మన దళిత నవభారత నిర్మాణం చేయాలని మళ్ళీ పునర్నిర్మాణానికై పూనుకున్న కాన్షీరామ్కు స్ఫూర్తిగా మారింది. కాన్షీరామ్ గారికి 1934లో డేట్ ఆఫ్ బర్త్ అతనిది. 1956లో జాబ్ వచ్చింది. అతనికి 61 అంటే పూనాలో ఇండియన్ ఎక్స్ప్లోజివ్స్ జాబ్ చేస్తున్నప్పటికీ అప్పటికి కూడా అతనికి అంబేద్కర్ గురించి తెలియదు. ఆ కపర్దే అనే అతను ఇచ్చిన సూచనల వల్ల, బోధనల వల్ల అంబేద్కర్ గురించి తెలుసుకున్నాడు. అయితే దాన్ని మళ్ళీ ప్రజలలోకి తీసుకెళ్ళిన వ్యక్తి కాన్షీరామ్ గారు. ఆ కాన్షీరామ్ గారు 2001 పూనాలోనే జూలై 21 నాడు ఒక సమావేశంలో, ప్రత్యేకంగా ఉద్యోగుల సమావేశంలో, మన మహనీయుడైన బాబాసాహెబ్ను స్మరించుకుంటూ మళ్ళీ మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరాన్ని మళ్ళా కర్తవ్య నిర్దేశం చేశాడు ఉద్యోగస్తులకు. దాంట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 1956లో ఆవేదన వెలుబుచ్చి ఒక 3 monthsలోనే చనిపోవడం జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. దాన్ని పేబ్యాక్ టు సొసైటీ యొక్క ఫార్ములా యొక్క గొప్పతనాన్ని గుర్తించిన కాన్షీరామ్ 1978లో బ్యామ్సెఫ్ ఉద్యమాన్ని నిర్మించాడు. బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఇప్పుడు బిఎస్పికి కానీ DS4 దానికి కూడా మొదట అంకురార్పణ చేసింది బ్యామ్సెఫ్. ఆ బ్యామ్సెఫ్ ఉద్దేశము పేబ్యాక్ టు సొసైటీ అంటే తమ వర్గాల నుంచి విద్యావంతులై ఉద్యోగాలు సంపాదించుకున్న వ్యక్తులు ఈ మన డాక్టర్ గారు చెప్పినట్టు 3 విధాలైన టైం, టాలెంట్, ట్రెజరీ ఇవన్నిట్లో ఏదో ఒక రూపకంగా ఇవ్వాలి. దానికి మళ్ళీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ దిశానిర్దేశం చేసిన క్రమంలో చాలా మార్పులు వచ్చి 1981లో DSS పెట్టారు. తర్వాత దాన్నే రూపాంతరం చెంది బహుజన సమాజ్ పార్టీ ఏప్రిల్ 14, 1984లో నిర్మించడం జరిగింది. 93లో అధికారంలోకి రావడం జరిగింది. అంటే పేబ్యాక్ టు సొసైటీకి ఉన్న పవర్ అది. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం, నా పరిశీలన ప్రకారం ఇక్కడ పేబ్యాక్ టు సొసైటీ చేయటానికి అంటే ఇవ్వటానికి ముఖ్యంగా దళితులు, ఎస్టీలు, బహుజనులందరూ సుముఖంగా ఉన్నారు. మెజారిటీ ప్రజలు సుముఖంగా ఉన్నారు. వాళ్ళను చేరుకోలేకపోవటం ఇప్పుడు దళిత నాయకులకు, దళిత నాయకత్వానికి విఫలమైందని నా అభిప్రాయం సార్. ఓకే. ఇప్పుడు మనతోటి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ గారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు త్వరలో.
సో ముఖ్యంగా ఏదైతే మీరు అన్నారు బాంసెఫ్ అనేది పునాది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ తీసుకొని కాన్షిరామ్ గారు బాంసెఫ్ ఏర్పాటు చేయడము మరి ఎస్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారానే మరి ఒక పే బ్యాక్ టు సొసైటీ అంటే సమాజాన్ని నిర్మించడం లోపల మరి టైం టాలెంట్ ట్రెజరీని ఇచ్చి అందరిని కూడా బహుజనులందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకురావడం లోపల కాన్షిరామ్ గారు అంటే సక్సెస్ అయినారని చెప్తా ఉన్నారు. మీరు మన డాక్టర్ నరసయ్య గౌడ్ గారు మీరేమంటారు దీన్ని? సార్ ఇప్పుడు అంబేద్కర్ గారు మాట్లాడిన ప్రతి మాటలో సార్ కొన్ని వాల్యూమ్స్ ఉంటాయి అందులో. కాకపోతే దాన్ని విశ్లేషణ చేసుకోవాలి, ఓకే, ఆ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి అన్వయించుకోవాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన మనకు 2014లో తెలంగాణ మనం సాధించుకున్నాం. కానీ ఎప్పుడో 1947 50లో ఆయన రాసినప్పుడు అందులో ఒక వర్డ్ పెట్టడం అయింది, ఆర్టికల్. అందులో అంటే చిన్న రాష్ట్రాలు ఉంటే బాగా అభివృద్ధి జరుగుతుందని. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా కేసీఆర్ కానీ మిగతా కానీ అందరూ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పోరాటం చేసారు, ఇలా సాధించుకున్నాం. అంటే ఆయన ఈ వాడు రాసిందని ఎప్పుడు తెలిసిందంటే మనకు అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అందులో ప్రతిదీ ఈ రోజు కాకపోతే ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అరైజ్ అయ్యే పరిస్థితులకు అనుకూలం, అంటే దానికి సమాధానం చెప్పే విషయాలు కూడా ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మేధావి మన అంబేద్కర్ గారు. ఇలా కాన్షీరామ్ గారికి ఒకరికే ఆదర్శం కాదు, ఒక నరసయ్య గౌడ్ గారికి ఆదర్శం కాదు, ప్రతి ఈ భారతదేశంలో పుట్టినట్టు నేను భారతదేశానికి కూడా నేను పరిమితం చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఈయన ప్రపంచం మేధావి. ఈరోజు బారాక్ ఒబామా కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు అయినా కూడా స్ఫూర్తి పొందిండ్రు. ఇంకో అతి కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేసిండ్రు, తర్వాత నెహ్రూ ఉన్నారు, తర్వాత ఇందిరాగాంధీ ఉన్నది, వాజ్పేయి గారు ఉన్నారు. ఇలాంటి మహా నాయకులు ఎందరో దేశ సేవ చేశారు. ఎంతోమంది తన టైము ట్రెజరీ ఈ టాలెంట్ను ఈ భారతదేశానికి దారపోశారు. వీళ్ళందరికీ దొరకనటువంటి ఒక ముఖ్యమైన అవకాశము అంబేద్కర్ గారికి దొరికింది. ఈరోజు భూమి ఉన్నంత కాలం కూడా ఈ రాజ్యాంగం ఉంటుంది, అంబేద్కర్ గారు ఉంటారు. ఈరోజు కొత్త నాయకులు రావచ్చు, కొత్త పార్టీలు రావచ్చు, కొత్త ప్రధానమంత్రులు రావచ్చు, కానీ ఎన్ని రోజులైనా ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఉండేది రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎక్సలెంట్. కాబట్టి ఇంకో వార్డులో చెప్పాలంటే ఒక దేవుడు, మానవాళికి దేవుడు. దేవుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు ప్రజలకు మంచి నేర్పిస్తాడు, అదే దేవుడు చేసేది. ఇలా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిజం అయినా, ఏ ఇజంలో తీసుకున్నా ఒకే ఇజం ఏంటంటే మంచి మార్గం చెప్పేవాడు. మరి మంచి మార్గం అక్షర రూపంలో చెప్పిన అంబేద్కర్ను దేవుడు అని ఎందుకు అనకూడదు? రెండోది, మనకు తెలియకుండానే ఇంకోటి ఏం జరుగుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేసిన విషయం ఏంటంటే ప్రతి ఊరు చౌరస్తాలో ఎవరు ఉన్నా లేకపోయినా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది, చెయ్యి ఇట్లా పెట్టుకొని, అంటే డైరెక్షన్ చూపించే ఒక ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం స్టూడియోలో మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రతిసారి అని అంటే అవసరం మనది. బిఆర్ అంబేద్కర్ గారికి అవసరం కాదు, ఆయన ఇబ్బందులతోటి ఆయన మనకు మంచి చేసిపోయిండు. కానీ దీన్ని మనం ప్రజలలోకి ఎందుకు తీసుకోపోలే? ప్రతిసారి నన్ను చాలా ఒకసారి ఇదే స్టూడియోలో క్వశ్చన్ ఇచ్చారు. ఈ రోజు కూడా మనం అంబేద్కర్ గారి గురించి చర్చించుకుంటున్నాం, మనకు దౌర్భాగ్యం పడేది. ఇది దౌర్భాగ్యం కాదు, నవతరానికి మనం పరిచయం చేయాలి. ఈ రోజు కొత్త తరాలు ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల మంది పుడతా ఉన్నారు, కోట్ల మంది చస్తా ఉన్నారు. ఎవర్ గ్రీన్ ఉండాలి, ఎప్పటికీ ఈ స్ఫూర్తి అందరికీ అందాలి అంటే అంబేద్కర్ గారు ఎవరో తెలియాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని వివిధ విషయాల గురించి ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మనం ఈ చర్చ నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. మనం ఆయన గురించి మాట్లాడుకున్నంత మాత్రాన ఆయన ఎవరో మర్చిపోయినరని మనమే ఆయనను వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా భావించవలసిన అవసరం లేదు. ఈరోజు సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, భారతదేశ రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారు ఒకరే. ఎక్సలెంట్ సార్. కాబట్టి ఆయనకు మనమేదో వెలుగునియవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన వెలుగులో మనం సరైన దారిలో పోవాలి. పోతూ ఆయన చెప్పిన మాటను నీలో ఉన్న టాలెంట్ను, ట్రెజరీను, టైంను ఏదో ఓ రూపంగా సమాజానికి కొంత ఉపయోగపడేటట్టుగా మీరు అందులో నుంచి మీరు ఫలాలు తీసుకున్నారు కాబట్టి అది మీ బాధ్యత. కాబట్టి దాంట్లో నుంచి కొంత సొసైటీకి ఇవ్వమని నేనైతే డిమాండే చేస్తాను. ఎందుకంటే అది అవసరము.
ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి ప్రదాత, ఒక ప్రపంచ మేధావి, అదేవిధంగా కారణ జన్ముడు, అదేవిధంగా మరొక దేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప మేధావి అని మనం అందరం గుర్తించినాము. ఇంకా కొంతమంది గుర్తించకపోయినప్పటికీ ఈరోజు మనం దాన్నే ఒక చర్చగా చేపట్టినాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మన వచ్చే జనరేషన్కు అంటే బహుజన ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కు మీ సందేశం ఏమిస్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక సందేశం అంటే ఒక దిశా నిర్దేశం మీద మీరేం చెప్పదలుచుకున్నారు? పే బ్యాక్ టు సొసైటీ. ప్రతి ఉద్యోగి దళితులు, బహుజనులు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలతో సహా, ఇప్పుడు మైనారిటీలు అంటే కొంతవరకు అటాచ్ కాలేదు బహుజనులతోటి, కానీ ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీలు కనీసం, తర్వాత బీసీలను కలుపుకోవలసిన అవసరం ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు ప్రతి ప్రభుత్వం కార్యాలయంలో, ప్రతి ప్రభుత్వ విభాగంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆ రాజ్యాంగం వల్ల 15%, 6% ఆ ఉద్యోగాలు కంపల్సరీ ఉన్నారు. ఇలా స్టేట్ గవర్నమెంట్లో ఒక 4 లక్షల ఉద్యోగులు ఉండరు అంటే దాంట్లో 60,000 మంది ఎస్సీ ఎంప్లాయీస్, ఒక 30,000 మంది ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 60,000, 30,000, 90,000 మంది ఎస్సీ ఎంప్లాయీస్, ఎస్టీ ఎంప్లాయీస్ వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారి తమ నెల జీతంలో, సంవత్సరానికి మొత్తం శాలరీ అవసరం లేదు, ఒక నెల జీతంలో ఇప్పుడు మినిమం 40,000 నుంచి ₹1,00,000, 1,50,000 సంపాదించే ఉద్యోగులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక 10% తమ కర్తవ్యంగా భావించి ఈ పే బ్యాక్ టు సొసైటీకి మంచి ఒక నిధిని ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు చందాల బ్యాచ్లో ఉన్నాయని ఒప్పుకోవటం అది వాస్తవం సార్. ఇప్పుడు అంబేద్కర్ పేరు మీద అటువంటి జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా రియల్గా సర్వీస్ చేసే సంస్థల్ని, రియల్గా సర్వీస్ చేసే ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటూ తమ వర్గాలకు, అంటే ఉద్యోగులు వాళ్ళు సాధించుకోవటానికే కాక విద్య లేని, వెనుకబాటుకు గురైన రూరల్ ప్రాంతంలో ఉన్న దళితులు, బహుజనుల కోసం వాళ్ళ అభ్యున్నతికి కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఒక నిధి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అది తమ బాధ్యతగా ఉద్యోగులు భావించాలని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతోటి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు, మీరు చెప్పండి, పే బ్యాక్ టు సొసైటీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్చి 18 ఆగ్రా మహాసభలు చెప్పినో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఈ సర్వీసు రాజ్యాంగ ఫలాలు పొంది ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజ్యాంగ ఫలాలు పొందినటువంటి వాళ్ళు ఏ విధంగా వీళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటారు? శ్యామ్ సుందర్ గారు. అందరికీ జై భీమ్ అండి. జై భీమ్, చెప్పండి. సో మిత్రులు భవాన్ ప్రసాద్, మిగతా మిత్రులు చాలామంది ఉన్నట్టుంది. నేను లేట్గా ఎంటర్ అయ్యాను. పర్లేదు, చెప్పండి చెప్పండి. చాలా సంతోషం, లేట్గా ఎంటర్ అయ్యాను. కొద్దిగా ఇప్పుడే మిత్రుడు మాట్లాడుతుంటే విన్నాను. మీరు ఏం మాట్లాడుతారో ఇప్పటిదాకా నాకు తెలియదు. మొత్తం మీద పే బ్యాక్ టు సొసైటీ మీద మాట్లాడుతున్నారని అర్థమైంది. సో ఈ పే బ్యాక్ టు సొసైటీ మీద మాట్లాడాలంటే ముఖ్యంగా స్నేహ క్లబ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్నేహ క్లబ్ 2001లో మేము స్థాపించాము. డాక్టర్ శివభాగ్యారావు గారి నేతృత్వంలో కొంతమంది మిత్రులతో కలుపుకొని ఆయన 2001లో వైజాగ్లో దీన్ని స్థాపించారు. శివభాగ్యారావు గారు పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ తీసుకొని స్నేహ క్లబ్ని మొదలుపెట్టినప్పుడు, స్థాపించిన కొత్తలో ఆయన పూర్తిగా స్ఫూర్తి పొందింది కంప్లీట్గా ఈ పర్టికులర్ ప్రసంగం నుంచే. బాబాసాహెబ్ గారు ఏదైతే 1956 మార్చ్ 18 రోజు ఆగ్రా మహాపట్నంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తను ఏదైతే ఆశించాడో, ఏదైతే చేయాలనుకున్నాడో తను చేయగలిగినంత చేశాడు. తమ శ్రమనంతా, తన త్యాగాన్నంతా ఈ జాతికి ఉపయోగించి తను చేయగలిగినంత చేశాను. కానీ మరి నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఈ జాతి నుంచి, అది నాకు కనిపించట్లేదని చెప్పేసి కన్నీటి పర్వంతమైనటువంటి రోజు ఈ 1956 మార్చి 18 ఆగ్రా మహాపట్నంలో జరిగినటువంటి ఆ ప్రసంగం ఇచ్చినటువంటి రోజు. సో ఆ ప్రసంగాన్ని పూర్తిగా చదివిన భాగ్యారావు గారు దాంట్లో నుంచి స్ఫూర్తి పొంది ఆయన ఒకటే అనుకున్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో
ఆయన ఆశించిన దాంట్లో 100% మేము చేయకున్నా కూడా ఎంతో కొంత పే బ్యాక్ టు సొసైటీకి చేయాలని చెప్పేసి కొంతమంది కొంతమంది తక్కువ మిత్రులతో ఇనిషియల్గా దాన్ని 2001లో దాన్ని ప్రారంభించేసి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 2001 నుంచి ఈరోజు 2021 వరకు కూడా 2021 వరకు కూడా అంచెలంచెలుగా స్నేహ క్లబ్బు పే బ్యాక్ టు సొసైటీ మీద పనిచేస్తుంది. ఒక క్లబ్తో మొదలైనటువంటి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈ రోజుకు దాదాపు 16 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తోటి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కింద ఆవిర్భవించిందని మీ అందరికి కూడా నేను చాలా ఘంటాపదంగా చెప్పగలను. ఈ స్నేహ క్లబ్బు మొదలుపెట్టినప్పుడు అనుకున్నది ఏంటంటే అప్పటికి 20 సంవత్సరాల క్రితము అప్పుడు ఈవెన్ మన వాళ్ళకంత దీని మీద అంత స్పృహ లేదు. ఇంకా ఈ పే బ్యాక్ టు సొసైటీ చేయాలి, మనము రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఈ హక్కులు ఏవైతున్నాయో, రాజ్యాంగ ఫలాలు ఏవైతున్నాయో మనం అనుభవిస్తున్నాం. వాటిని అనుభవిస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనము కొంత మన సంపాదనలో కొంత తిరిగి జాతికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్న సంగతి చాలామందికి తెలియని రోజులు అవి. అయినా కూడా స్నేహ క్లబ్ తరపున మరి మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తిరుగుతూ అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అయితేంది, వాళ్ళకు కావాల్సినటువంటి చిన్న అవసరాలు మా పరిధిలో మేము చేయగలిగినంత, ఒక రకంగా ఒక పక్కమటి గవర్నమెంట్ ఎంత చేసినా కూడా తక్కువే ఉంటుంది కాబట్టి, సో ఒక ఉద్యోగస్తులుగా మనము రాజ్యాంగ ఫలాలు అనుభవించి వాటి నుంచి లబ్ధి పొందిన వారిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పే బ్యాక్ టు సొసైటీలో మేము పనిచేస్తున్నాము. సో ఆ రోజుతో మొదలైనటువంటి 2001లో మొదలైనటువంటి ఈ సొసైటీ, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతుందో 20 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు లక్షల మంది దీంట్లో మెంబర్స్గా చేరడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా చెప్పగలను ఏంటంటే ఇంకా కూడా పే బ్యాక్ జరగట్లేదు, ఇంకా ఆశించినంత మేనర్లో జరగట్లేదు. మన వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే పే బ్యాక్ అంటే ఏదో ఒకటి ఇచ్చేసాము, ఒక బుక్కో ఒక పెన్నో లేకపోతే ఏదో స్టడీ మెటీరియల్ ఇచ్చేసాము, మన పని అయిపోయిందని చెప్పేసి దులుపుకునే రోజులు కనపడుతున్నాయి. 20 ఏళ్ల క్రితము మొదలుపెట్టామంటే ఆ రోజుల్లో స్టడీ మెటీరియల్ ఇవ్వడమే చాలా గొప్ప. ఆ రోజుల్లో పిల్లలకు కావాల్సినటువంటి డ్రెస్సులు ఇవ్వడం చాలా గొప్ప, వాళ్ళకు కావాల్సినటువంటి చిన్న డిక్షనరీస్ ఇవ్వడం చాలా గొప్ప. కానీ ఆ రోజులతో పోల్చుకుని ఈ రోజు కూడా మనం పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పేసి ఒక పిల్లోడికి ఏదో పుస్తకాలు ఇచ్చి, పిల్లోడికి ఏదో పెన్నులు పేపర్లు కొనిస్తే పే బ్యాక్ టు సొసైటీ కాదు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా పే బ్యాక్ టు సొసైటీ బలపడాలంటే, అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే ప్రతి ఎంప్లాయీ కూడా, ప్రతి ఉద్యోగస్తుడు కూడా తన సంపాదన నుంచి 20% బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడు. 20% ఇవ్వకున్నా పర్వాలేదు, 10% ఇవ్వండి. 10% మీరు ఎక్కడ ఆలోచించకుండా 10% మీరు పే బ్యాక్ టు సొసైటీకి ఇవ్వండి. మరి పే బ్యాక్ టు సొసైటీకి ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, ఎవరు దాన్ని నిర్మాణవంతంగా ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవరనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చాయి. అంబేద్కర్ పేరు మీద, మన జాతి పేరు మీద, లేకపోతే అంబేద్కర్ పూలే పేరు అవుతుంది, అంబేద్కర్ పేరు అవుతుంది, బాబు జగజీవన్ రామ్ పేరు అవుతుంది, ఇలాంటి మన జాతి నాయకుల పేర్ల మీద ఎన్నో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. అవసరాలకు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. కానీ పే బ్యాక్ టు సొసైటీకి మనం కావాలని అడిగినప్పుడు వాటితో కంపేర్ చేసి ఇదేంటి ఒక సొసైటీ పెట్టగానే అందరూ వచ్చేసి డబ్బులు అడుగుతారు ఏంటి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పే బ్యాక్ టు సొసైటీకి పేరు మీద అటువంటి కలెక్ట్ చేసిన మనని పే బ్యాక్ టు సొసైటీకి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ఇప్పటికి కూడా ఇంకా ఎంప్లాయీస్లో కంప్లీట్గా 100% ఎంప్లాయీస్లో రాలేదు. ఐ కెన్ టెల్ దట్ నాట్ మోర్ దెన్ 20%, 10 to 20% పాపులేషనే పే బ్యాక్ టు సొసైటీ మీద ఖచ్చితంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా 80% మరి ఎంప్లాయీస్ ఎవరైతే రాజ్యాంగ ఫలాలు పొంది ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యేసి వాళ్ళ బాధ్యతగా అంబేద్కర్ ఆశయానికి బాధ్యులై పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు. చెప్పండి. ఇప్పుడు డాక్టర్ మన సిబి ప్రసాద్ గారు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఓన్లీ 15 to 20% పే బ్యాక్ టు సొసైటీలో పాలు పొందుకుంటున్నారు. ఇంకా 80% కూడా దీని మీద ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటున్నారు. దాన్ని ఏ విధంగా మరి అందరూ కూడా ఎక్కడికక్కడ మరి దీన్ని ముందుకు వచ్చి వాళ్ళ గ్రామాలు కావచ్చు, వాళ్ళ పుట్టిన స్థలాలు కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వాళ్ళ పరిధి లోపల డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉందంటారా? ఎట్లా అందరూ ఒక నిధిలాగా రావంటే రాకపోవచ్చు, వాళ్ళ పరిధి లోపల వాళ్ళ అసోసియేషన్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు,
ఏర్పాటు ఏ విధంగా మరి దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి మనం సొసైటీలో వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని? ప్రస్తుతం తెలంగాణలో 2001 నుంచి 2014 వరకు చాలా అమూల్యమైన సమయం బహుజన వాదం, బహుజనుల ఉద్యోగుల ద్వారా పే బ్యాక్ టు సొసైటీ, దాని ద్వారా దళితుల జీవితాలు బాగుపడే అంశం తెలంగాణ ఉద్యమంలో మరుగున పడ్డది. అది చారిత్రాత్మక వాస్తవం. దాని తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో ఆస్పిరేషన్స్ తోటి తెలంగాణ ఉద్యోగులు తమ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు. తమ హక్కులు కూడా పెంపొందించుకోలేకపోయారు. ఎన్నెన్నో పాలకులు భ్రమలు కల్పించినప్పటికి కూడా దాన్ని వివిధ రూపాలలో ఒత్తిడి చేసి సాధించుకునే క్రమం అయింది, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ ఇప్పటికైనా కూడా మన మిత్రులు ఉద్యోగులు అంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1% ఉంటారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 0.4% ఉంటారు, పిఎస్యు ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉద్యోగులు 8% ఉంటారు. మొత్తం ఒక 10% ఉద్యోగులు ఉంటారు. మన ఎస్సీలు తెలంగాణలో 56 లక్షల మంది ఉన్నారు, ఎస్టీలు 27 లక్షల మంది ఉన్నారు. అంటే దాదాపు 90-95 లక్షల మంది ఉద్యోగులు. దాంట్లో 10% అంటే నియర్లీ ఒక 8 నుంచి 9 లక్షలు వివిధ రూపాలలో తప్పకుండా నెలకు శాలరీ వచ్చే వర్గం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది. అటువంటి దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళను అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళిచ్చే విలువైన, ఎందుకంటే ఇప్పుడు దళిత సమాజం నుంచి వచ్చిన ఉద్యోగులే తమ కుటుంబానికి బంధుమిత్రులకు సరిపోను అవసరాలకే వాళ్ళకి డబ్బులు సరిపోవు. అయినప్పటికీ కూడా ఇప్పుడు నాయకులు అనబడే వాళ్ళు దాని అవసరాన్ని తెలియజెప్పి దాంట్లో ఓ 10% అన్న ఆ ఆదాయాన్ని సక్రమ మార్గంలో దాన్ని వినియోగిస్తాము అనే నమ్మకం కల్పించే నాయకత్వం ముందుకొచ్చి దాన్ని తప్పకుండా ఇప్పుడు ఎన్నో చిన్న చిన్న అమౌంట్లు అవసరం ఉన్న విద్యార్థులు, గ్రామీణ ప్రాంత దళితులు ఉన్నారు. వాళ్లకు చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ళు మిగతా పెత్తందారులకు దగ్గరికి పోయి వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మీరు అంటారు ఏంటంటే ఉన్నత విద్య కోసం కావచ్చు, రూరల్ పీపుల్కు అంటే ఉన్నత విద్య చదువుకోవడం కోసం కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ ఫెసిలిటీస్ కోసం కావచ్చు, మిగతా ఉద్యోగస్తులందరూ సహకరించాలి. డాక్టర్ జయరామ్ గారు చివరిగా మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా అంటే మనం స్ట్రీమ్ లైన్ చేసి అందరినీ కన్సాలిడేట్ చేసి ఉద్యోగస్తులు బహుజనులందరూ కూడా రాజ్యాంగం ద్వారా లబ్ధి పొంది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? అంటే పే బ్యాక్ టు సొసైటీలో కీలకంగా మనం చేయాల్సిందంటే మనము మన సమాజానికి చేయగలిగింది ఏం చేస్తున్నాం. అంటే విద్యనిస్తున్నామా, మేధస్సునిస్తున్నామా, మనీ ఇస్తున్నామా, టైం ఇస్తున్నామా అనే దాంట్లోపల ఎక్కడో దగ్గర ఒక మనిషిగా తన స్ట్రిక్కన్ అవ్వడం చాలా కీలకమైన అంశం. అంటే అందరూ డబ్బులు ఇవ్వకపోవచ్చు, అందరూ టైం ఇవ్వకపోవచ్చు, అందరూ మేధస్సును పంచకపోవచ్చు, కానీ ఆయా సెక్టార్లలో పనిచేసే వ్యక్తులు నాణ్యతగా పనిచేసే వ్యక్తులను చూజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం పైనే ఉంది. అంటే ఆ పనిచేసే వ్యక్తులను వెతుక్కోవడం ఒకటి, పనిచేసే వ్యక్తులు ద్వారా పనిచేయడం ఒకటి. అంటే ఏ సమాజం కోసం మనం పనిచేస్తున్నామో, ఏ సమాజం నుంచి మనం వచ్చామో ఆ సమాజానికి మనము మన మేధస్సును కానీ మన ఆర్థిక వనరులను కానీ చూపించాలి. ఇంతకుముందు శ్యామ్ గారు చెప్పినట్టుగా ఏదైతే 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము అనే దాన్ని చూస్తుంటే మనము 20 సంవత్సరాల నుంచి చేయడం మొదలుపెట్టడం నుంచి మొదలుకుంటే ఇది జీవితకాలం నుంచి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ రాజకీయలో ఉన్న ఈ ప్రభుత్వాలు కానీ ఈ నాయకులు కానీ మన మీద నెట్టివేయబడుతుంది. అంటే ఇది 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్స్ ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత సమాంతరంగా మనము అందరికీ న్యాయం జరగాలి, అందరూ ఫైనాన్షియల్ ఈక్వాలిటీ ఉండాలని. కానీ ఈ ఇన్ఈక్వాలిటీ ఉన్నది కాబట్టి మనం నిరంతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కనుక అప్పుడే కనుక మనం చేయగలిగితే ఈరోజు ఈ రిజర్వేషన్స్ అనేది ఉండకూడదు, ఈ తారతమ్యాలు ఉండవు. ఈ తారతమ్యాలు ఎవరు పెంచుకుంటూ వస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారంటే అది ఒక బిజినెస్ యాక్టివిటీ నుంచి, ఒక ఉన్నతమైన కులం నుంచి, ఒక ఉన్నతంగా మేము బతుకుతున్నాము, మేము మాత్రమే, మా కులం మాత్రమే అధికారంలో ఉండాలి, అహర్నిశలు మేము మాత్రమే ఎంజాయ్ చేయాలనేది ఒక యాక్టివిటీ. ఒక్కడు కనుక రాజకీయాల్లో వస్తే
తను వచ్చినట్టయితే తన కుటుంబానికి ఒక 20 తరాలకు సంపాదించిన సంపాదన ఈరోజు దారు దోపిడీలాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న వేలాది లక్షలాది $1 ట్రిలియన్ కేటాయింపులు ఈరోజు ఆ సమాజానికి చెందలేదు కాబట్టి, ఆ సమాజం వైపు మాట్లాడతలేదు కాబట్టి ఈరోజు పే బ్యాక్ టు సొసైటీ అనేది అంబేద్కర్ పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు మీ సమాజాన్ని మీరు బాగు చేయాలనుకున్నప్పుడు, మీ సమాజం కోసం మీరు బ్రతకాలనుకున్నప్పుడు, ఆ సమాజం లోపల మీరు వచ్చినప్పుడు ఆ సమాజానికి మీరు తిరిగి పే చేయాల్సింది ఏంటంటే, మీరు అప్లిఫ్టింగ్ చేయాల్సింది మీకు వచ్చిన దాన్ని ఎదుటి వ్యక్తికి చేయూతనిచ్చేసి మీ దగ్గరికి చెంతన చేర్చుకోవాల్సిన బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటూ, మనకంటూ మన సమాజాన్ని, మన మెరుగైన సమాజాన్ని బతకరించడం కోసం మనము నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్ నరసయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాలు రాజకీయ పార్టీలను నడిపిస్తూ ఇంకా ఈ యొక్క ఏదైతే డిఫరెన్సెస్ను మెయింటైన్ చేసుకుంటా, ఇంకా అంటే బడుగు వర్గాలు, బలైన వర్గాలు, ఇంకా దళితులు, ఎస్సీలని, ఇంటే ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఇంకా సాంఘిక అసమానతలు ఉన్నాయి. కాబట్టే ఈ పే బ్యాక్ టు సొసైటీ చేయవలసి వస్తుంది. లేకుంటే ప్రభుత్వాలే నిజంగా అందరినీ సమానంగా అభివృద్ధి చెందితే చేయించగలిగితే ఇది అవసరమే లేదా అనేది డాక్టర్ జయరామ్ గారు అంటున్నారు. మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? అన్ని వాస్తవాలే, ఏది అంగీకరించే పరిస్థితి లేదు. కానీ సార్ అన్నది ఏంటంటే ఆధిపత్య కులాలలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి కాదంటలేను. ఏమంటున్నంటే ఇది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇలా ఏ పార్టీ చూసుకున్నా, కొన్ని పార్టీలు ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు బీసీ నాయకుడు ఉన్నాడు, ఒక ఆయన ఏసీ అధ్యక్షుడు అయిందని ఇప్పుడు మేము కూడా రామ్నాథ్ కోవింద్ను చేసినామని చెప్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే ఇది ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో మారుతుంది పూర్తిగా అని నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల వ్యవస్థ వేళ్ళూనుకొని పోయింది. దీన్ని రూట్అవుట్ చేయాలి అంటే, సమసమాజం రావాలి అని అంటే చాలా విషయాలు, ఓన్లీ పే బ్యాక్ టు సొసైటీ అనేది ఏంటంటే కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ మెయిన్ తీసుకోవాల్సింది ఎక్కడుందంటే శాశ్వతమైంది భూమి. నువ్వు ఆ భూమి కనుక అందరికీ సమానంగా వచ్చినప్పుడే నీకు ఈ సమస్య సాల్వ్ అవుతుంది. నువ్వు ఏమైనా ఈ చేతికి నీ ఇష్టం ఉన్నంత తీసుకుంటూ పోతే ఇది ఎంత దూరం తీసుకపోతే అంటే తిని బతికేంత వరకు రోజు ఇదే పని చేయాలి. నాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా నాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, కొంత ప్రయత్నం జరిగింది, వినోబాబావే కానీ ఇంకా ప్రభుత్వాలు కానీ ఈ కొంత భూమి పంపిణీ జరిగింది. కానీ ఇది సరిపోదు. ఫస్ట్ భూమి దగ్గర కనుక సమానత్వము వస్తే నెక్స్ట్ రావాల్సిన సమానత్వం రాజకీయ సమానత్వం రావాలి. ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అనేది పక్కకు పెడితే మెయిన్ నిర్ణయాధికారం ఉన్న సీట్లలో చాలా తక్కువ మంది బడుగు బలైన వర్గాల వారు ఉన్నారు. ఒకవేళ మంత్రులైనా కూడా అధికారం చెలాయించే పరిస్థితి లేదని మనకి ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తే, నేను ఉదాహరణ చెప్తున్నా, ఆయన నేనే కాదు, ఇక అందరూ అదే గొంగట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. కాబట్టి నిర్ణయాధికారము రావాలి, అప్పుడు మాత్రమే ఈ పే బ్యాక్ సొసైటీ అంటే మనం ఏ ఉద్దేశంతో అయితే మనం పెట్టినామో అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది కాకుండా ఎప్పుడు మామూలుగా 10% 20% ఇచ్చినది, ఇక వేరే అధికారం వద్దు, కేవలం అదే రావాలి. అది రావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే విద్యారంగంలో మరి మెయిన్ ఏంటంటే ఆర్థిక అసమానత ఫస్ట్ వచ్చేది, ఈజీగా వచ్చేది, అందరికీ అందుబాటులో ఉండేది విద్య ఒకటే. ఈరోజు ఐఐటీలో, ఎన్ఐటీలో చదువుతున్నారంటే లక్షలాది రూపాయలు ఉన్నారని కాదు, కేవలం వాళ్ళకు మేధాశక్తి ఉంది, అవకాశం వచ్చింది, చదువుకొని ఇవాళ విస్తరిస్తాం. ఇది కొద్ది దూరం పోయిన తర్వాత సమానత్వానికి దారి తీస్తారు. అంటే ఇది ఒక్క కారణం, ఒకటే కారణం. కానీ నేను ఏమంటున్నా అంటే మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే స్వేచ్ఛా వాయువులతో ఒక్క మాట సార్, ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, మరి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామంటున్నాయి ఒక దిక్కు. అదేవిధంగా రేపు ఐఐటీలను, ఎన్ఐటీలను కూడా మరి ప్రైవేట్ పరం చేస్తే మరి బీద బడుగు బలైన ఎక్కడో చదువుకుంటారు సార్. నేను అనేది ఏంటంటే ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, రేపు పొద్దుగాల కమ్యూనిస్టు ప్రభుత్వం ఒకవేళ పొరపాటున వచ్చినా సిస్టంలో తేడా ఏం లేదు, మీరు గమనించాలి. ఎందుకంటే 30-35 సంవత్సరాలు జ్యోతి బసు గారు పశ్చిమ బెంగాల్లో ఏలిండ్రు, పినరయి విజయన్ గారు కేరళలో ఏలిండ్రు. తప్పులు సేమ్, ఒప్పులు సేమ్. ఈ సిస్టంలో నేను అనేది ఏంటంటే సిస్టమ్ చేంజ్ కావాలంటే బడుగు బలహీన వర్గాలకు అది కూడా నిబద్ధతతో కూడిన వారికి రావాలి. ఎవరినో ఒకరిని తీసుకుపోయి, చెంచాన్ని తీసుకుపోయి ఆడ కూర్చుండే పెట్టినంత మాత్రాన జరిగేది ఏం లేదు. కాబట్టి నిబద్ధతతో కూడినటువంటి వారికి రాజ్యాధికారం వస్తే
అప్పుడు సమానత్వం స్టార్ట్ అవుతుంది. రాగానే నీకు 5 సంవత్సరాల మొత్తం ఏమో చేస్తామంటే ఆల్రెడీ చట్టాలు అవి ఇవి ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఒక నోటీస్ ఇస్తేనే మళ్ళీ హైకోర్టు పోయి సవాల్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ న్యాయం అండి? చంద్రబాబు గారి టైంలో మొత్తంలో ఒక్కసారి కూడా కోర్టు పోనెక్కలైన ఎప్పుడు స్టే తెచ్చుకుంటాడు. అంటే ఈ సిస్టమ్ అంతా వేళ్ళూను కోల్పోయింది. నేను అనేది ఏంటంటే పార్టీ గురించి చెప్పట్లేదు. కాబట్టి దీంట్లో రే ఆఫ్ హోప్గా ఈ సొసైటీ ఇప్పుడు రాజ్యాంగ నాయకులు, ఒక ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అంటే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే రాజ్యాన్ని రాష్ట్రాలను పరిపాలించిన వాళ్ళే రాజ్యాంగాన్ని దాన్ని ఏమంటారు రెస్పెక్ట్ చేయకపోతే, రాజ్యాంగాన్ని దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు సార్? వీళ్ళు ఒక నోటీస్ రాగానే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని వేకేట్ చేయించుకోవడము, లేదంటే స్క్వాష్ చేయించడము, అది ఎంతవరకు సమంజసం అంటారు మీరు? అంటే నేను అంటే కరెంట్ అఫైర్ కాబట్టి నేను ఆయన పేరు నేను తీసుకున్నా చంద్రబాబు గారిది. కానీ ఆయననే ఎందుకు తీసుకోవడానికి ఇంకో కారణం ఉంది. చంద్రబాబు గారినే తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే త్రూఅవుట్ లైఫ్ ఎప్పుడు కూడా కోర్టు పోనెక్కలే. అంటే తప్పు చేయలేదని మనం అనుకుందామా? కానీ అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వేళ్ళూనకపోయినటువంటి కొన్ని లొసుగుల వల్ల అలాంటి వాళ్ళు కొందరు తీసుకొని పోతూ ఉన్నారు. రాజకీయ ప్రోద్బలం కానీ ఇంకేదన్నా కానీ మనం అనుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే బడుగు బలహీన వర్గాలకు సీఎం కుర్చీ కానీ పిఎం కుర్చీ కానీ వచ్చిన తెల్లవారు మర్నాడు మొత్తం పోతుంది అంటే ఈ చట్టాలు పర్మిట్ చేయవు. ఈరోజు మనం ఈ నలుగురం మాట్లాడుతున్నాం, ఈ సార్ను తీసుకుపోయి పిఎం కుర్చీలో పెట్టి చేయమని చెప్పినా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వ్యవస్థ అలాగా ఉంది. అంటే వ్యవస్థలు మారాలి అంటే ఎక్కడ మారాలి? ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం అండి. ఈజీగా అందించగలిగేది అది ఒక్కటే. కాబట్టి దాన్ని ఒక త్రూఅవుట్ కొంత టైం తీసుకొని వెళ్తే ఖచ్చితమైన మార్పు ప్రస్ఫుటంగా మనకు ఫిజికల్గా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారు సూచించినటువంటి పే బ్యాక్ టు సొసైటీ వల్ల ఖచ్చితమైన మార్పు మనకు కనిపిస్తుంది. దీన్ని కంటిన్యూ చేయాలి. అయితే ఇప్పుడు ఇందులో ఇంకొక అడిషనల్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓన్లీ ఇదేంటంటే 10 లక్షలు 20 లక్షలు 9 లక్షలు మనం చెప్తున్నాం కదా, 10% ఉద్యోగులు ఉన్నారు కదా. ఉద్యోగులే కాకుండా కొంత బిజినెస్ క్లాస్ కానీ లేబర్ క్లాసును మనం టార్గెట్ చేయలేము. ఎందుకంటే వానికి తినడానికే తిండి దొరకదు. కొద్దిగా బిజినెస్ క్లాసును కానీ వాళ్ళు కూడా మానవత్వంతో ఆలోచన చేసి ఇలాంటి పనికి ఉద్యుక్తులు కావాలి. అప్పుడు మాత్రమే కొంతలో కొంత రుణం తీర్చుకున్నట్టు అయిపోతుంది. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు యాడ్ చేయండి. మీరు దీనికి నర్సయ్య గౌడ్ గారు చెప్పిన దానికి కొన్ని విషయాలు నేను జతపరచాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు వారు చెప్పింది అక్షర సత్యం. రాజ్యాధికారం ద్వారానే ఈ బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు దొరికి తమ కూడా సమాజంలో సమానత్వ స్థాయికి ఎదిగే అవకాశం వస్తుంది. దానికి పెద్ద ఉదాహరణ 1993లో మాయావతి గారు అధికారంలోకి, యూపీలో పెద్ద రాష్ట్రం, యూపీలో అధికారం వచ్చిందంటే కేంద్రంలో అధికారం వస్తుంది అని ఒక నానుడి ఉంది. అటువంటి పెద్ద రాష్ట్రంలో 1993లో మాయావతి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి, అంటే ఎన్నో ఉపయోగాలకు ఉండే ప్రభుత్వ భూమిని దళితులకు పంచడం జరిగింది. తర్వాత 2007 నుంచి 2012 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 నెలలు ఉంది, 16 నెలలు ఉంది, తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసింది 2007 నుంచి 2012 వరకు. దాంట్లో కనీసం ఒక 15 లక్షల ఎకరాలు దళితులకు పంచడం జరిగింది. ఇక్కడ ఏ కుటుంబం కానీ వ్యక్తులు కానీ అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి సాధనాలు ఉండాలి. ఉత్పత్తి సాధనాలు ఏంటి? 2. ఒకటి భూమి, లేకుంటే పరిశ్రమలు. పరిశ్రమలు ఎట్లాగూ దళితుల చేతులు లేవు. ఇప్పుడు అందరికీ ప్రకృతి పరంగా లభించిన అవకాశం ఉన్న ప్రజలందరి ఆస్తి అయిన భూమి కనీసం వాళ్ళు బతకటానికి, ఆర్థికాభివృద్ధి చెందటానికి ఉపయోగపడే వనరు. అటువంటి దాన్ని ఆమె అక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపెట్టింది. సార్ నర్సయ్య గౌడ్ గారు అన్నట్టు దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళ ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేసింది, చేయలేదని కాదు. కానీ ఎంతైతే అందరికీ చేరుకోవాలనో ఆ స్థాయికి చేరలేకపోయింది. అలాగే జ్యోతి బసు కమ్యూనిస్టు ప్రభుత్వాలు చేసినాయి. దాంట్లో మనము చరిత్రను మనం విస్మరించలేము, దాన్ని తప్పుపట్టలేము. ఓకే చివరిగా జయరామ్ గారు, మీరు ప్రజా చేసి చైర్మన్గా కూడా ఉన్నారు కదా, ప్రజలలో ఉన్నారు.
మీరు ఒక పొలిటికల్ అనలిస్టే కాకుండా ఒక ప్రజా చైర్మన్గా ప్రజలలో నిత్యం మీరు ఉంటా ఉన్నారు. మీరు ఈ భూమి ఏదైతే డాక్టర్ నరసయ్య గౌడ్ గారు అన్నట్టు, మరి మేధావి మన డాక్టర్ శ్రీ బి ప్రసాద్ గారు అన్నట్టు, మరి మీరేమంటారు, భూమిని ప్రభుత్వము మరి పంచినప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి, ముఖ్యంగా భూమే అందరికీ ఉంటేనే వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుంది, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. ఈ పేబ్యాక్ టు సొసైటీ చిన్న చిన్న వాటితో పెద్దగా అభివృద్ధి జరగదు, కొంత మట్టుకే ఇది ఒక అవకాశం తప్ప ముఖ్యంగా ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అందరికి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ జరగాలని దాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు, ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు? 2008-9 లెక్కల ప్రకారము మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగులు భూములు 1,28,00,000 మిగులు భూములు ఉన్నాయి. 1,28 ఎకరాల 1,28 లక్షల ఎకరాల మిగులు భూములు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మిగులు భూములు ఎంత ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చెప్తాడా? అసలు మిగులు భూములు ఉన్నాయా? ఇక పంచడానికి భూమే లేనప్పుడు ఎక్కడ పంచుతారు? అంటే దారి దోపిడి దొంగల్లాగా వీళ్ళు మాత్రమే దోపిడీ చేసి వీళ్ళు అన్వాయిలు తీసుకున్న తర్వాత ఈరోజు మిగులు భూములే లేవు. ఎక్కడైనా మిగులు భూమి ఉందంటే అక్కడ జెండా పాతారు, జై కొట్టేస్తారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్ కంచె మొలుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ వరకు లీడర్లు కబ్జాలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇంత దోపిడీ చేస్తున్న ఈ భూమిని ఈరోజు భూమి అనేది ఎక్కడ ఉంది? ఒకప్పుడు భూమి అనేది ఎవరి చేతిలో ఉంది అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ చేతిలో, పటేల్ పటవారీ వ్యవస్థల చేతిలో భూమి ఉంది కాబట్టి ఈరోజు భూమి అక్కడ ఉండొద్దని చేసి ఎంఆర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈరోజు మండల రెవెన్యూ ఆఫీసర్ చేతిలో ఉన్న తర్వాత ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఈరోజు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఒకప్పుడు 100 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉన్న భూములన్నీ ఈరోజు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింటే రాజకీయ ఉన్నది పలుకుబడి ఉన్న వాళ్ళను, ఎవరైతే గూండాల చేతుల్లోపలే, ఎవరైతే అధికారం ఉన్న చేతుల్లోకి, డబ్బులు ఉన్న చేతుల్లోకి ఈరోజు భూమి పోయింది. అంటే ఈరోజు మిగులు భూములు ఎంత ఉందో ఈరోజు చెప్పగలిగిన పరిస్థితి ఉన్నదా? లేదు. ఎందుకు లేదు అనుకుంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసిపడేసింది, దాన్ని నిర్వీర్యం చేసేసింది. ఆ నిర్వీర్యం చేసిన యాక్ట్ ద్వారా ఈరోజు మనం ఏది పొందలేకపోతున్నాము. అంటే ఈరోజు ఫైల్ ఎక్కడున్నాయో తెలియదు, ఎవరి భూమి చేతిలో ఎవరి చేతిలో ఉంది, ఎవడు దౌర్జన్యం చెల్లుతుంది. ఇలాంటి దౌర్జన్యం చేసిన భూములు ఈరోజు అసైన్డ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయంటే ఈరోజు ఎవరు డబ్బులు పెడితే వాడి చేతిలో కొనుక్కోవడం, దాన్ని ఎక్కడైతే భూమి ఉంది అక్కడ అసైన్డ్ భూమి అయితే ఉందా లేదంటే మన పట్టా భూమి ఉందా తేల్చలేని పరిస్థితి, దయనీయ పరిస్థితిలో ఇది ప్రభుత్వం ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వాలలో ఉండే నాయకులే ఈరోజు దోపిడీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు సామాన్యుడి చేతికి ప్రభుత్వం ఇవ్వలేదని చేతులు ఎత్తేసింది. నిండు సాక్షిగా 3 ఎకరాల భూమి ఇస్తున్న కేసీఆర్ చేతులు ఎత్తేసి నేను 3 ఎకరాల భూమి ఇవ్వలేను అని చెప్పేసింది. అంటే భూమి లేక ఇవ్వటం లేదా, భూమి కొనలేక ఇవ్వటం లేదో ఏది తేల్చలేని పరిస్థితి. నువ్వు కొనలేక ఇవ్వడం అనేది వేరే విషయం. భూమి మిగులు భూమి ఇంత ఉందన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఇవ్వగలుగుతావా ఇవ్వలేవా అంటే ఈరోజు భూమే లేదు, ఎక్కడ ఇస్తారనేది ఒక ప్రత్యేకమైన. థ్యాంక్ యూ. చక్కగా పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక చర్చ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 18 రోజు ఏదైతే మాట్లాడిండో ఆ మాట ఈరోజు అంటే భూమి మిగులు భూమి కూడా పే బ్యాక్ అంటే బ్యాక్ అంటే ప్రజలకు ఇవ్వగలిగిన రోజే అభివృద్ధి జరుగుతుంది, సమాజ అభివృద్ధి అందరూ కూడా సమానంగా అభివృద్ధి జరుగుతుందని అందరూ కూడా విశ్లేషకులు, ముఖ్యంగా డాక్టర్ నరసయ్య గౌడ్ గారు, తర్వాత మేధావి మన సిబి ప్రసాద్ గారు, డాక్టర్ తాటికాల జయరామ్ గారు పొలిటికల్ అనలిస్టు, అదేవిధంగా ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు కూడా స్నేహ క్లబ్ మరియు స్నేహ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు పే బ్యాక్ టు సొసైటీ. చాలా చక్కటి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాను. Please like it, share it, and for more videos, please subscribe to our